భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ గాయం కారణంగా కొన్నాళ్లుగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ లో ఆడిన ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ కాలికి గాయమైంది. మాంచెస్టర్ లో జరిగిన 4వ టెస్టు సందర్భంగా పంత్ ఎడమకాలి పాదం ఫ్రాక్చర్ అయింది. అయినప్పటికీ జట్టుతోనే బ్యాటింగ్ దిగిన పంత్ అర్ధశతకం సాధించాడు. అయితే గాయం తీవ్రం కావడంతో 5వ టెస్టుకు దూరమైన విషయం తెలిసింది. ఈ క్రమంలో ఎన్సీఏలో చికిత్స తీసుకుంటున్న పంత్ త్వరలోనే జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే పంత్ గైర్ హాజరులో మరో యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ టెస్టు జట్టులో వికెట్ కీపర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 2 టెస్టుల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ధ్రువ్ జురెల్ టెస్టులో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. గత కొన్నాళ్లుగా నిలకడగా పరుగులు సాధిస్తున్న ఈ 24 ఏళ్ల జురెల్ జట్టులో పాతుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే పంత్ తిరిగి వస్తే అతడి పరిస్థితి ఏంటన్నది సందేహాల నడుమ భారత మాజీ క్రికెటర్ సదగోపర్ రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్ తో అహ్మదాబాద్ టెస్టులో జురెల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. విండీస్ బౌలింగ్ అటాక్ పేలవంగా ఉన్న జురెల్ ఒత్తిడిలో ఉండడం సహజం. ఎందుకంటే బీస్ట్ లాంటి పంత్తో అతడికి పోటీ ఉంది. అయితే ఈ సెంచరీ ద్వారా మేనేజ్మెంట్ కు అతడు ఓ విషయం స్పష్టం చేశాడు. తనకు పంత్కు మధ్య పోటీ లేదని, అచ్చమైన బ్యాటర్ గా తాను అందుబాటులోకి ఉంటానని సంకేతాలు ఇచ్చాడు. కీపర్ గానే కాకుండా ఓ బ్యాటర్ గా తనను సెలెక్ట్ చేయవచ్చనే మెసేజ్ ఇచ్చినట్లయిందని సదగోపర్ రమేష్ పేర్కొన్నాడు. సాయి సుదర్శన్ గనుక 3వ స్థానంలో విఫలమవుతూ ఉన్న నితీష్ రెడ్డి బ్యాట్ తో రాణించలేకపోయినా ఈ 2 సందర్భాల్లో జూరెల్ కు డోకా ఉండదు. ఒకవేళ రిషబ్ పంత్ తిరిగి వచ్చిన జూరెల్ 3వ నెంబర్లో ఆటగాడుగా ఫిక్స్ అయిపోవచ్చని సదగోపన్ రమేష్ పేర్కొన్నాడు. కాగా జూరెల్ ఇప్పటివరకు టీమిండియా తరపున 6 టెస్టుల్లో కలిపి 380 పరుగులు చేశాడు. అందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది.